కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన నిఖిల్ లేటెస్ట్ మూవీ కిరాక్ పార్టీ శుక్రవారం జనం ముందుకొచ్చింది. యూత్ ను టార్గెట్ చేసిన ఈ మూవీ నిఖిల్ కెరియర్ లో బెస్ట్ ఓపెనింగ్ సాధించింది. మరి సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ను హీరో నిఖిల్, హీరోయిన్ సిమ్రాన్ అలాగే డైరెక్టర్ శరణ్ అడిగి తెలుసుకుందాం. హలో అండి అందరికి. హలో హాయ్. సో ముందుగా అందరికి హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది టు ఆల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వ్యూవర్స్. సిమ్రాన్ ఉగాది శుభాకాంక్షలు అని చెప్పండి. ఉగాది శుభాకాంక్షలు. 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 అసలు మేము తెలుగు వాళ్ళు అండి, మేమే ఇంగ్లీష్ లో అనేసాం. సో సారీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ. సో అంటే టీవీలో చూసిన, సోషల్ మీడియా ఓపెన్ చేసిన కిరాక్ హిట్ అంటుంటే సినిమా పేరు కిరాక్ పార్టీనా కిరాక్ హిట్ అనేది అర్థం కావట్లేదు. అంటే ఒక నిమిషం మర్చిపోయాం అందరూ. సో అంత రెస్పాన్స్ వస్తుంది మూవీకి, మెయిన్లీ స్టూడెంట్స్ దగ్గర నుంచి. సో ఎలా అనిపిస్తుంది? చాలా స్టన్నింగ్ గా ఉందండి. నాకు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే మేము చేస్తున్నప్పుడు ఒక కూల్ హ్యాపీ గో లక్కీ ఒక చిన్న సినిమా చేస్తున్నాం అనుకున్నాం. బట్ ఈ రోజు ఒక పెద్ద సినిమా రేంజ్ కలెక్షన్స్ వస్తున్నాయండి. అండ్ నా కెరియర్ లో దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఓపెనింగ్స్ అని అందరూ చెప్తున్నారు. సో అది వినడానికి చాలా బాగుంది. అండ్ కొన్నిసార్లు అనిపిస్తుంది నా సినిమానైనా ఎంత బాగా ఆడుతుందని చెప్పి డౌట్ వస్తుంటుంది. బట్ థియేటర్లో పీపుల్ని చూసినప్పుడు ఇట్స్ ఎక్స్ట్రాడినరీ అండి. అంటే లైక్ ఫుల్ హౌసెస్ అండి. ఇప్పుడే ఐఎమ్ గెటింగ్ కాల్స్ ఫ్రమ్ ఎవ్రీబడి సేయింగ్ దట్ ఇది మూడో రోజు అండి. అండ్ మూడో రోజు ఎంత హౌస్ఫుల్ ఉందంటే లైక్ ద డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ సో హ్యాపీ. అండ్ అంటే చూసారా మూవీ థియేటర్ లో చూసారా? నేను థియేటర్ బయట నుంచి చూసాను. నేను యాక్చువల్లీ వెంట ప్రసాద్ మా అమ్మగారిని హాయ్ చెప్పడానికి. Even I thought to watch second time but I couldn't all yes sold out ఉంది. ఎవరికి ఛాన్స్ లేకపోయింది థియేటర్ లో. అండ్ థియేటర్ లో నేను అలా వెనకాల నిల్చుని కొంచెం చూస్తే పీపుల్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. దే ఆర్ లాఫింగ్. లాస్ట్ జోక్ అంటే లాస్ట్ క్లైమాక్స్ కూడా జోక్ ఉంటుంది, దానికి కూడా నవ్వి హ్యాపీగా లేస్తున్నారు జనాలు. అండ్ నాకు కనబడగా అందరు పరిగెత్తుకుని వచ్చి దే లైక్ చాలా మంచి మూవీ తీశారు. అండ్ ఈ సినిమా స్టూడెంట్స్ ఓన్ చేసుకున్నారండి. ఈ స్టూడెంట్ సినిమా అందరికీ తెలుసు. సో వాళ్ళు రచ్చ లేపుతున్నారు ప్రతి థియేటర్లో. కొన్ని థియేటర్స్లో అయితే లెగ్స్ డాన్సులు చేస్తున్నారంట. సో వెరీ నైస్. అండ్ అట్ ద సేమ్ టైం పేరెంట్స్ ఫ్యామిలీస్ కూడా ఈ సినిమాకి వెళ్తున్నారండి. బికాజ్ ఈ సినిమాలో చాలా మంచి మెసేజ్ ఇచ్చాం. అంటే పిల్లలు ఎలా చెడిపోతున్నారు అంటే లైక్ యూనో బికాస్ ఆఫ్ అండ్ ఇంతకుముందు మీరు యాక్సిడెంట్ గురించి చూశారు. సో అలాంటి యాక్సిడెంట్స్ కూడా చాలా జరుగుతున్నాయి. లైక్ యూనో సూసైడ్ చేసుకుంటున్నారు బికాస్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ద స్టూడెంట్స్. సో అలా ఉండకూడదు. పేరెంట్స్ కూడా చాలా కూల్గా ఉండాలి, ఈజీగా ఉండాలని మంచి మెసేజ్ ఇస్తున్న సినిమా ఇది. సో అందుకే ఈ రోజు ఇంత సూపర్ అండ్ దిస్ ఇస్ అ వెరీ హ్యాపీ ఉగాది ఫర్ మీ. నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీ. నిజంగానే ఉగాదికి ఒక మంచి హిట్ తో వచ్చారు. సో తెలుగు సంవత్సరం అంతా మీదేనేమో. ఇంకా చూద్దాం. నాకు సంవత్సరం అంతా అవసరం లేదు, జస్ట్ ఐఎమ్ హ్యాపీ విత్ మై మూవీ. సో శరణ్ గారు అండ్ సిమ్రన్ ఆల్రెడీ నిఖిల్ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి, చాలా సినిమాలు చేశారు కాబట్టి తనకి అంత ఇది ఉండకపోవచ్చు. అంటే వెన్ కంపేర్ చాలా ఉందండి, మీరు అలా అనకండి, నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంది. అండ్ మీకెలా అనిపిస్తుంది సినిమా హిట్ అని తెలియగానే, అందరూ ఓన్ చేసుకుని చూడగానే తనకంటే మీకెలా అనిపిస్తుంది? యా ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండి. అంటే ఎన్నో ఇయర్స్ డ్రీమ్ కదా. సో అది దట్టు కాలేజ్ కాలేజ్ స్టూడెంట్స్ నాకు చాలా మంది ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ మెసేజ్ పెడతా ఉంటారు. అందరూ వాళ్ళే ప్రమోట్ చేస్తారు మా సినిమా. వాళ్ళే ప్రమోట్ చేసి అన్న నాకు క్లైమాక్స్ లో హ్యాపీ టీయర్స్ వచ్చాయి, దట్ ఇంటర్వెల్ వాట్ ఎవర్ ద చేంజ్ ఓవర్ నిఖిల్ అని చేంజ్ ఓవర్ కానీ ఇలా ఉందని చెప్పి చెప్తుంటే సో హ్యాపీ. సో సిమ్రన్ ఫస్ట్ తెలుగు బిగ్ స్క్రీన్ మీద మంచి హిట్ కొట్టారు సీనియర్ మేడం. ఎలా అనిపిస్తుంది? I think it is very very important for me because the movie being a success was very important for me because it's my first movie. So for me to make my career, the first has to be it. So yeah, I feel really good and I am very grateful to God that you know the movie is doing so well. Grateful to God అంటే the God here are the ప్రేక్షకుల దేవుళ్ళే. బికాజ్ యూనో వాళ్ళే సినిమా అసలు అప్పుడప్పుడు అర్థం కాదండి. అంటే లైక్ యూనో పీపుల్కి ఏది నచ్చదో తెలియదు. సో భయం ఉంటుంది లాస్ట్ మినిట్ వరకు. సో సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి వన్స్ పాజిటివ్ రివ్యూ రాగానే ఈరోజు మాకు చాలా పేపర్స్ కూడా అండి, ద హిందూ, ద డెక్కన్ క్రానికల్ అన్ని కూడా గివెన్ us వెరీ వెరీ గుడ్ రివ్యూస్. అండ్ ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. మీడియా వారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి, సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ ద స్టూడెంట్స్. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ఉంటాయి కదండి, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కూడా కిరాక్ పార్టీ కిరాక్ ఉంది, so many DMs మేమ్స్ చేస్తున్నారు సినిమా చూడమని చెప్పి. సో వెరీ వెరీ ఎక్సైటింగ్. సో అంటే శంకరాభరణం తర్వాత కిరాక్ పార్టీనే కదా డబ్బింగ్ మూవీ రీమేక్ చేయడం? కాదండి, శంకరాభరణం వాజ్ నాట్ అ థింగ్. బట్ నాకు రీసెంట్ గా మధ్యలో ఎక్కడికి పోతా చిన్నవాడు అలాంటి సినిమాలు కూడా వచ్చాయి. సో యా రీమేక్ అంటే రీమేక్ శంకరాభరణం తర్వాత కిరాక్ పార్టీ అనుకుంటా. సో అంటే అంతగా మీరు ఎంకరేజ్ చేయరు రీమేక్ మూవీస్ ని, బట్ కిరాక్ పార్టీ మంచి హిట్ అయింది. ఎందుకని? ఎందుకు అంత దూరంగా ఉంటారు? తెలుగు పీపుల్కి 100% ఇలాంటి కథలు నచ్చుతాయి. బికాజ్ యూనో కాలేజ్ స్టూడెంట్స్కి హ్యాపీ డేస్ తర్వాత మళ్ళీ కాలేజ్ ఫిల్మ్ రాలా. అండ్ మేబీ కొత్త బంగారులో ఒక సినిమా వచ్చింది, కానీ ఇంత ఫుల్ ఫ్లెడ్జ్గా కాలేజే హీరోలా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు సినిమా స్టార్ట్ అయ్యేది ఫ్రెషర్స్ పార్టీలో, ఎండ్ అయ్యేది ఫేర్వెల్ పార్టీలో. అండ్ ఇప్పుడు జనాలు చెప్తున్నారు ఫేర్వెల్ పార్టీ సీన్ చూస్తున్నప్పుడు వాళ్ళ కథలో నీళ్ళు వచ్చాయని. అండ్ లాస్ట్లో అందరూ ఫ్రెండ్స్ హగ్ చేసుకుంటున్నారు సినిమాలో. సో ఈ ఫీలింగ్ నాకు వచ్చింది. నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ని. సో ప్రతి పర్సన్
వాళ్ళ చైల్డ్హుడ్కి వాళ్ళ కాలేజ్ డేస్కి వెళ్తారు ఈ సినిమా చూస్తే. పెద్దవాళ్ళు కూడా వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్కి మళ్ళీ ఫోన్ చేసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారనే సినిమా ఇది. నాకు కథ చూడగా అనుకున్నా ఈ సినిమా తప్పకుండా తెలుగులో చేయాలి అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ నింపాలి అని చెప్పి. సో ఎంటర్టైనింగ్గా ఎమోషనల్గా నాకు పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న సినిమా ఇది. సో అంటే 10 years బ్యాక్ హ్యాపీ డేస్ చేసినప్పుడు ఎంత రెస్పాన్స్ వచ్చిందో 10 years తర్వాత అప్పుడే లుక్ ఉందో ఇప్పుడు అదే లుక్ ఉంది, చేంజెస్ ఏం పర్టికులర్లీ మీలో same the response is I mean response to me student as a student అంటే స్టూడెంట్స్ లో I mean రెస్పాన్స్ ఫెంటాస్టిక్ అండి. అండ్ నాకేంటంటే యాక్టింగ్ పరంగా కొంచెం మంచి చేసే అవకాశం దొరికింది. నేను ప్రతి రివ్యూలో కూడా ప్రతి పర్సన్ ఫోన్ చేసి ఆ ఇంటర్వెల్లో ఉన్న సీన్ చాలా బాగా పండింది అని చెప్పి, అంటే గురించి నేను చెప్పుకోకూడదు బట్ శరణ్ చెప్పండి నా గురించి. సో అడుగుతాం శరణ్ గారిని కూడా అడుగుతాం. ఫస్ట్ మాత్రం డైరెక్షన్ పరంగా మాత్రం సూపర్ అండి. బికాస్ ఒక ఎమోషన్ ని అలా లాస్ట్ లో పీపుల్ ని టచ్ చేసి అందరికండి, మీరు వెళ్తారు కదా రేపు సినిమాకి, మీకు కూడా కలర్ నీళ్ళు వస్తాయి ఈ రోజు వెళ్ళండి ప్లీజ్. సో కలర్ నీళ్ళు వస్తాయి అండ్ అలాంటి ఎమోషన్స్ని పండించారంటే మామూలు విషయం కాదు. ఈ మధ్యకాలంలో అంత టచ్ చేసిన సినిమా రాలేదు, అన్ని సినిమాలు వస్తాయి. సో నవ్విస్తూ ఏడిపించడం అనేది అది గ్రేట్నెస్ అండ్ ఐ థింక్ ద రైటర్స్ అచీవ్ దట్. సో మీ దగ్గరికి రావాలి శరణ్ గారు. అంటే కొత్త దర్శకుడు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు అంటే ఓన్ స్టోరీతో చేయాలని ఎవరన్నా అనుకుంటారు. సో మీకెందుకు రీమేక్ చేయాలని అనిపించింది? అంటే అది కూడా బిగ్ హిట్ అయింది ఆఫ్ కోర్స్. అంటే అలా ఏం లేదండి, అంటే నన్ స్టోరీలు కూడా ఉంటాయి కాబట్టి, కానీ రైట్ టైంలో ఒక రైట్ ఆపర్చునిటీ వచ్చింది అనమాట. దట్ ఈస్ లైక్ అండ్ మీన్ రీమేక్ అనేది పక్కన పెట్టేస్తే దాన్ని మనం కంప్లీట్ ఓన్ చేసుకుని ఇట్స్ లైక్ ఏ కాలేజ్ ఫిల్మ్, అంటే ఇట్స్ లైక్ యూనివర్సల్ ఫిల్మ్. అది యూనివర్సల్. దానికి ఏంటంటే మనకి ఏదైతే ఉందో ఆ ఎసెన్స్ని కానీ ఆ కామెడీ ఫ్లేవర్ని కానీ మనం తీసుకుంటే, అండ్ నాతో పాటు 2 డైరెక్టర్స్ ఉన్నారు కదా, చంద్రముండి అండ్ సుధీర్, వాళ్ళు కూడా హెల్ప్ చేసి దాన్ని కంప్లీట్ మన ఫ్లేవర్లో తీసుకొచ్చాం. అందుకే మీకు ఈ సినిమా చూస్తున్నప్పుడు దిస్ విల్ బి లైక్ రీమేక్ ఫిల్మ్ అనిపించదు, స్ట్రైట్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది. అండ్ మోర్ ఎవర్ ఇక్కడ ఏంటంటే ఆపర్చునిటీ కూడా ఉండాలి. అంటే ఫస్ట్ నాకు ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ కదా ఇది. అంటే అసలు ఎలా జరిగింది? కిరిక్ పార్టీ మంచి హిట్ కన్నడలో, సో తెలుగులో కిరాక్ పార్టీ మీకు ఎలా వచ్చింది ఆఫర్? అది అంటే నాది ట్రావెలింగ్ ఫస్ట్ నుంచి నిఖిల్ బైతో ఫస్ట్ నుంచి. అంటే నేను ఫస్ట్ ఏడీగా జాయిన్ అయింది తన ఫిల్మ్లోనే వీడి తేడా, అండ్ అప్పుడు ఆ తర్వాత నుంచి స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, సో రీసెంట్ వచ్చిన ప్రేమం కూడా వర్క్ చేశా. సో తనకితో ఆ ర్యాప్ ఉంటుంది. సో మాక్సిమం తన ఎవ్రీ ఫిల్మ్కి మేము డిస్కస్ చేస్తూ ఉంటాం అనమాట. అట్లా ఇది వచ్చినప్పుడు ఏంటంటే దీనిలో చేంజ్ ఓవర్స్ ఇలా ఉంటే బాగుంటుంది ఇలా అట్లా అనుకున్నాం. అంటే దాంట్లో మనకు తెలియకుండా ఏంటంటే ఎలక్షన్స్ ఉన్నాయి, ఒక 10-15 minutes ఎలక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. ఎప్పుడో మనం శివాలో చూసాం, మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు దగ్గర అది కొంచెం జీల్ అనిపించింది. అరే ఇది మనం ఇంకా బాగా తీయచ్చు కదా అని అనిపించింది. దట్ టు ఏంటంటే హ్యాస్ దట్ కెపాసిటీ. చిన్న కూలింగ్ గ్లాస్ sir has added a lot. I mean even if it's a remake, sir has కాదండి మీకు అంటే ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ లైక్ యూనో ఈవెన్ ద మాస్ ఎలిమెంట్స్ కూడా చాలా ఎక్కువనే అండి సినిమాలో. లైక్ యూనో లుంగిలు కట్టుకొని మన రియలిస్టిక్ చాలా కాలేజ్ సినిమాలు ఏంటంటే కొంచెం కలర్ఫుల్గా ఎక్కువ క్యాండీ ఫ్లవర్స్ ఉంటాయి. సో మనం ఏంటంటే అలా కాకుండా ఇప్పుడు ఒక విజయవాడ, రాజమండ్రి, లేకపోతే ఒక మన ఖమ్మం పక్కన ఉన్న ఒక 50 kilometers దూరంలో ఉన్న ఒక రూరల్ కాలేజ్లో ఏం జరుగుతుంది అనేది ఉందండి. బట్ దీంట్లో ఆబ్వియస్లీ మా బ్యూటిఫుల్ హీరోయిన్స్ సిమ్రన్ అండ్ సంయుక్త హెగ్డే వీళ్ళ కలర్తో పాటు నింపి, అండ్ సినిమా నిజంగా ఇట్స్ అ వెరీ కలర్ఫుల్ ఫిల్మ్ అండ్ మిమ్మల్ని హ్యాపీ చేసే సినిమా ఇది. బయటికి ఒక చాలా మంచి అనుభూతితో వస్తారు మీరు. అసలు ఆ గురువారం సాంగ్ వింటూ ఉంటేనే ఒక పాజిటివ్ వెళ్ళిపోతున్నారు అందరూ. సో ఇంత పాజిటివ్ 100% ఉగాది రోజు స్టార్ట్ విత్ పాజిటివ్ మూవీ. సో సిమ్రన్ సీరియల్ యాక్ట్రెస్ గా ఉండి సడన్ గా టాలీవుడ్ లో హీరోయిన్ గా బిగ్ స్క్రీన్ మీద ఎలా అనిపిస్తుంది? ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? డిఫరెన్స్ ఎలా అనిపిస్తుంది? I think movies are. I always wanted to be in movies, but you have to start somewhere. So I started with serials. So this being a success and seeing myself on the screen, because I always used to go in theaters and imagine that when will I be on that big screen. So it feels really great, and especially when it's doing so well. Thank you so much. बहुत शुक्रिया. సో శరణ్ గారు యాక్చువల్లీ అంటే చూసిన వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే అమ్మాయి తెలుగు అమ్మాయిలానే అనిపిస్తుంది సినిమా మొత్తంలో, ఎక్కడ వేరే లాంగ్వేజ్ నుంచి తీసుకొచ్చినట్టు లేదు అని అంటున్నారు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా కుదిరింది మీకు? ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఈ అమ్మాయికి తనకి డెడికేషన్ ఎక్కువ అనమాట. వన్స్ మేము సెలెక్ట్ చేయగానే నేను ఒక తెలుగు ట్యూటర్ని పెట్టుకుని మొత్తం స్క్రిప్ట్ అంతా ప్లస్ అది చేసి మాతో కూడా మాక్సిమం తెలుగులో మాట్లాడడానికి ట్రై చేసేది. తనకి మెయిన్ అంటే షీస్ గాట్ బ్యూటిఫుల్ స్మైల్ అండి. సినిమాలో ఆ స్మైల్ కి మొత్తం కాలేజ్ ఫిదా అనమాట. ఒకసారి స్మైల్ చేయమ్మా. సో ఈ స్మైల్ కి లైక్ క్యూట్నెస్ కి పడిపోతారనమాట మొత్తం. అంటే ఇట్స్ నాట్ అబౌట్ హాట్ పీపుల్ కాకుండా ఒక ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని ఒక చిన్న ఫీలింగ్ కలిగే ఉంటుంది కదా, అలాంటి అమ్మాయి అనమాట కాలేజ్ లో. అంటే పార్ట్నర్ గా రావాలి అంటే ఇలాంటి లైఫ్ పార్ట్నర్.
బాగుంటుంది అని చెప్పి. ఎగ్జాక్ట్లీ. సో ఓకే, కిరాక్ పార్టీలో చాలా మంది ఉన్నారు. సో ఒక విధంగా చెప్పాలంటే అందరికంటే మీరే సీనియర్, చాలా మంది కొత్త వాళ్ళు అనుకుంటా కదా. సో వాళ్ళందరినీ ఎలా కోఆర్డినేట్ చేసుకున్నారు? మెయిన్లీ నిఖిల్. నేను కోఆర్డినేషన్ కాదండి, ఒకటి ఏంటంటే ఒక్కసారి ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత నేను డిసైడ్ అయిపోయాను, నేనేదో యాక్టర్గా నేనేదో పెద్ద హీరోగా ఉండి అలా ఉండకూడదు, అందరూ ఒకటేలా ఉండాలని చెప్పేసి స్టే టుగెదర్, కలిసే ఉన్నాం, కలిసి పార్టీ చేసుకున్నాం, కలిసే హ్యాంగ్ అవుట్. ఇప్పుడు కూడా మా వాళ్ళు బయటే ఉన్నారు హ్యాంగ్ అవుట్ అవుతూ పార్టీ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ టైం సక్సెస్ ఇంత రావడం కదా. సో దర్ ఆల్ ఎంజాయింగ్ ఇట్. అండ్ డైరెక్టర్ కూడా మమ్మల్ని మింగిల్ చేసుకుంటే అంటే ఏం లేదండి, అసలు మీకు అది టఫ్ ఫైట్ కదా, అంటే అంత మందిని టఫ్ ఫైట్. అండ్ యాక్చువల్లీ ఏంటంటే నిఖిల్ అనేది ఏంటంటే ఈజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరో, వీళ్ళందరూ ఫ్రెషర్స్, వీళ్ళిద్దరికి కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వకపోతే దేర్ ఇస్ నో మూవీ ఆ ఫ్లేవర్ ఉండదు. అప్పుడు ఏం చేస్తుంటే వన్స్ మేము ట్రైలర్స్ లో అవి చూస్తుంటే కూడా ఏదో సినిమా చేస్తున్నట్టు అట్లా ఏం లేదు, ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్నట్లు అలానే అనిపించింది. కాన్షియస్ అండి, అంటే ఇది ఎందుకంటే మా సినిమాలో ఎవ్వరు నో ఆర్టిస్ట్ పెట్టుకోలేదు, బ్రహ్మాజీ గారు తప్ప ఇంకెవ్వరిని పెట్టుకోలేదు, ఎందుకంటే అందరూ కొత్తగా ఉండాలి, సినిమా ఫ్రెష్గా ఉండాలి, నా ఒక్కటి తప్ప. సో యూ హ్యావ్ ఫ్రెష్ స్టార్ కాస్ట్, నా స్టార్ కాస్ట్ కనెక్ట్ అయిపోయారు. అండ్ నిజంగా ఇదేదో కాలేజ్లో వెళ్ళి చూస్తున్నట్టు, లేకపోతే ఏమో మన పక్కింటి అబ్బాయి మన పక్కింటి అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తారో అలాంటి అనుభూతి కావాలని చెప్పేసి పర్పస్లీ చేస్తాం. ఈవెన్ కెమెరా వర్క్ కూడా అద్వైత్ లిటరలీ కెమెరాని కాలేజ్ మధ్యలో పెట్టేశాడు, అంటే లైక్ జనాల మధ్యలో. సో మీరు ఎప్పుడు వెళ్ళా కానీ యూ విల్ ఫీల్ యాజ్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద క్రౌడ్ లాగా. Especially is that Pranamanta song and the night scenes. Yeah. ఓకే. బ్యూటీ, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ కెమెరా వర్క్, విజువల్స్, మ్యూజిక్ అన్నీ కలిసి ఈరోజు ఒక కనుల పండుగ ఉగాది రోజు ఆ టైప్లా సినిమా ఉంది. సో ఇట్స్ అ వెరీ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ గైస్, సో ప్లీజ్ గో వాచ్ ఇట్. సో సిమ్రన్, మీకు మూవీ మొత్తంలో ఏ సాంగ్ బాగా నచ్చింది ఎక్సెప్ట్ గురువారం? అది అందరికీ నచ్చిన సాంగ్, యూనివర్సల్ సాంగ్ అయిపోయింది. I have to sing now then if I కాదు, ఇప్పుడు ఏదో ఫేవరెట్ అంటే అది పాడాలి. సో వచ్చిన సాంగ్ చెప్పు. What? విచ్ సాంగ్ యు నో యు టెల్. మీరలేని. ఓకే, ఒకసారి పాడతారా? కెన్ యూ సింగ్? మీరలేని తలపోనిది మేఘశ్యామ మాధవ ఆరాధించు రాధే నీనై ప్రాణం. హలో మన సినిమాకి వచ్చే హౌస్ఫుల్ కలెక్షన్ పోతాయి, వద్దు ప్లీజ్. లేదు, బాగా పాడుతుంది. కాదండి, ఇది సమీరా భరద్వాజ్ అనే సింగర్ చాలా అద్భుతంగా. She's a very good singer and she's a great dancer. ఈ సీన్ ఎప్పుడైతే వస్తుందో ఇట్స్ వెరీ వెరీ ఎమోషనల్ అండ్ బ్యూటిఫుల్ మూమెంట్ సినిమాలో. ఒక చర్చ్ పైన కూర్చొని ఒక భక్తి గీతం పాడడం అనేది చాలా క్రేజీ మూమెంట్ అనమాట. సో అది జరిగిందండి. సో యాక్చువల్లీ మీ ప్రీవియస్ మూవీస్ లో ఉన్న ఇద్దరు డైరెక్టర్స్ ఆఫ్ స్క్రీన్ ఈ సినిమాకి ఒక మేజర్ రోల్ ప్లే చేశారు, స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్. సో వాళ్ళిద్దరి గురించి చందు మొండేటి అనే పర్సన్ డైలాగ్స్ రాశాడండి సినిమాకి. సో ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్. ఇప్పుడు మీరు ట్రైలర్లో కూడా ఉంటుంది ఒక డైలాగ్, నేను చెప్పకూడదు ఉగాది రోజు ఫోన్ చేసి నేను మా ఫ్రెండ్స్ ఆయనకి చెప్తాను అనమాట, పండన వస్తూ 3 పేర్లు ఒక హాఫ్ బాయిల్డ్ పల్లీలు తీసుకురా అని చెప్పేసి చెప్తానమాట. సో ఈ ఫన్నీ డైలాగ్స్ అన్ని చాలా న్యాచురల్గా చందు చాలా బాగా రాస్తారండి. సో ఈ రోజు థియేటర్లో ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు, ప్రతి డైలాగ్ నవ్వుతున్నారంటే చందు క్రెడిట్. అండ్ ఆ కన్నడ సినిమా వెరీ లెంతీ ఫిల్మ్, ఆ ఫిల్మ్ని కొంచెం ట్రిమ్ చేసి తన స్క్రీన్ ప్లే అడ్జస్ట్ చేసేది సుధీర్ అనమాట. సుధీర్ అందరు అంటే డైరెక్టర్ చేశాడు, సుధీర్ హెల్ప్ విత్ దట్. సో వీళ్ళిద్దరు చాలా మంచిగా సినిమా ఎంత హిట్ అవ్వడం కారణం వాళ్ళు కూడా. అండ్ బట్ అందరినీ పక్కన పెట్టేశానండి. ఈ సినిమా ఇట్స్ ఆల్సో బికాస్ ప్రొడ్యూసర్స్ అనిల్ సుంకర గారు, ఎందుకంటే ఆయన ఈ సినిమా చూసి నా దగ్గర తీసుకొచ్చారు. అండ్ ఆయన అండ్ కిషోర్ గారు లేకపోతే ఈరోజు ఈ సినిమా ఎంత పెద్ద, అండ్ ద పబ్లిసిటీ, ద వే దే డూయింగ్, పబ్లిక్ తీసుకెళ్లే విధానం కూడా చాలా చాలా బాగుందండి. అండ్ ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీబడి, బట్ ద ఫస్ట్ పర్సన్ ఐ వాంట్ థ్యాంక్ ఇస్ ద స్టూడెంట్స్ అండ్ ద పీపుల్. ఎందుకంటే ఈరోజు అంటే మొన్నటివరకు థియేటర్స్ క్లోజ్ డౌన్, సడన్ ఓపెన్ అయినప్పుడు మాకు భయం వేసింది. ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి కానీ ఇప్పుడే నాకు ఏదో మెసేజ్ వచ్చింది, ఇట్స్ లైక్ క్రాస్ 2 days to 10 crores దాటేసిందని వచ్చింది. సో దట్స్ లైక్ హ్యూజ్ నంబర్. సినిమా బాగాలేకపోతే మీకు మ్యాట్నీ నుంచి ఎవరు ఉంటారు అంటే, బట్ ఈరోజు ఎవ్రీ థియేటర్ లైక్ ఎంత హౌస్ఫుల్ ఉందంటే ఇట్స్ ఐ థింక్ ద మూవీ ఇస్ డూయింగ్ వెల్ అండ్ ద పీపుల్ ఆర్ లవింగ్ ద ఫిల్మ్. సో యాక్చువల్లీ శరణ్ గారు మిమ్మల్ని అడగాలంటే చందు మొండేటి గారు, సుధీర్ వర్మ గారు వీళ్ళిద్దరి కాంట్రిబ్యూషన్ మీకు ఎలా అనిపించింది? అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను వర్క్ చేసింది వాళ్ళిద్దరి దగ్గర అనమాట. మీ మూవీకి వాళ్ళు వర్క్ చేయడం ఎలా అనిపించింది? అదే నేను వర్క్ చేసేటప్పటికి ఏమైందంటే దే ఆర్ ఐ మీన్ వీఆర్ నాట్ ఫీలింగ్ లైక్ డైరెక్టర్స్. వాళ్ళ డైరెక్టర్స్ నేను అసిస్టెంట్ డైరెక్టర్లో ఉండేది కాదు, దే ఆర్ లైక్ మై బ్రదర్స్ అనమాట. వన్స్ ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఆ టైంకి ఏంటంటే వాళ్ళ ప్రాజెక్ట్స్ బిజీ ఉన్నా సరే నేనున్నాను కాబట్టి తనకి ఇంకొంచెం యాడ్ ఆన్ ఫ్లేవర్ అయితే నాకే హెల్ప్ అవుతుంది కదా. సో ఆ విధంగా హెల్ప్ చేశారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు
టేక్ ఇట్ అండి యాక్చువల్లీ అంటే ఇక్కడ సెల్ఫ్ ఈగోస్ కానీ ఏమీ వద్దు, ఎందుకంటే అల్టిమేట్ ఫైనల్ సినిమా అవుట్పుట్ ఇంపార్టెంట్. అవును. సో సో అవుట్పుట్ ఏంటంటే చాలా అవుట్పుట్ బాగా వచ్చింది. సో మీరు వాళ్ళిద్దరు కూడా చాలా హెల్ప్ చేశారు యాక్చువల్లీ. రైట్. సో డిస్కషన్ కంటిన్యూ చేద్దాం స్మాల్ బ్రేక్ తర్వాత. సో నిఖిల్, యాక్చువల్లీ మిమ్మల్ని అడగాలి, మీరు కూడా ఇంజనీరింగ్ చేసినట్టున్నారు కదా. యా, సో ఇక్కడ ఎంఎస్సి గురించి సిఎస్సి గురించి చాలా వేరియేషన్స్ ఉంటాయి, ఒకరొకరు కొట్టుకుంటారు అని చెప్పారు. సో మీ కాలేజ్ డేస్ లో అలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి? చాలా ఇన్సిడెంట్స్ జరిగాయండి. నేను అంటే చెప్పకూడదు కానీ ఎంత పెద్ద గొడవ అంటే ఆల్మోస్ట్ పోలీస్ పీపుల్ కూడా ఇన్వాల్వ్ అయ్యే రేంజ్కి వచ్చిన, బట్ స్టూడెంట్స్ కాబట్టి మమ్మల్ని వదిలేశారు. ఎస్పెషల్లీ ఫస్ట్ ఇయర్స్ ని ర్యాంక్ చేసినప్పుడు జూనియర్స్ రివోల్ట్ అవుతారు. సో అలాంటి ఇన్సిడెంట్స్ మొత్తం సినిమాలో పెట్టడం జరిగింది. మిమ్మల్ని ర్యాగింగ్ చేశారా? చేశారు ఆబ్వియస్లీ. ఆ ఇన్సిడెంట్ ఏమైనా గుర్తుందా? అంటే అవన్నీ ఎలా చెప్పుకుంటాం కానీ పర్లేదు, ఒకసారి చెప్పండి. అంటే ఒకటి మేము సినిమాలో ఒకటి పెట్టామండి, లైక్ శరణ్ గారికి నెక్స్ట్ మూవీలో ఏమైనా యూజ్? కాదు, ఈ సినిమాలో పెట్టారు. ఈ సినిమాలో పెట్టాం కదండి. స్టార్టింగ్ లో అంటే డ్రాఫ్టర్స్ ఉంటాయి కదండి మన మెకానిక్, అదే ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు డ్రాఫ్టర్స్ తీసుకెళ్తారు డ్రాయింగ్ బోర్డ్ కోసం. సో ఆ డ్రాఫ్టర్స్ ని ఎలా వాడాలో సీనియర్ చూపిస్తాను చెప్పి గన్ లాగా తీసుకెళ్ళి అమ్మాయిని షూట్ చేయండి అంటారు. సో మేము రోడ్డు మీద పడుకొని అమ్మాయిని డెడ్ అని షూట్ చేస్తే అమ్మాయిలు వచ్చి మమ్మల్ని తిట్టి కొట్టి వెళ్తుంటారు. ఇంట్రెస్ట్. సో ఇలాంటి ర్యాగింగ్ అన్ని నా లైఫ్ లో జరిగినాయి అండ్ ఇక్కడ కూడా చూపించాం సినిమా. వెరీ ఫన్. సినిమాలో ర్యాగింగ్ సీన్స్ ఎస్పెషల్లీ ఆర్ ఫుల్ ఫన్. అండ్ ఇంకోటి గుడ్లు గురించి పెట్టాం. అంటే జూనియర్స్ అందరిని కూర్చోబెట్టి ఎగ్స్ పెట్టంటారా మీరు, కోడులు రా అని చెప్పి ఫుల్ ఫన్నీ సీన్స్ అనమాట. అండ్ జూనియర్ గా ఉన్నప్పుడు అండ్ వెంటనే సీనియర్, సెకండ్ ఇయర్ కే సీనియర్ కదా, ఆ వేరియేషన్ ఎలా అనిపిస్తుంది? ఈ సినిమాలో ఫోర్త్ ఇయర్ ఉంటుంది అనమాట. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కి ఒక చిన్న వేరే ఒక అథారిటీ, ఒక బిల్డప్ అని ఉంటాయి అనమాట. అండ్ కాలేజ్ వదిలేసి వెళ్ళిపోతున్నారు చూస్తారా, అది కూడా చిన్న ఎమోషనల్ ఫీలింగ్ అది. సో ఆ ఫీలింగ్ నేను ఏదైతే కాలేజ్లో ఫీల్ అయ్యానో అది కూడా ఐ ఫెల్ట్ ఇట్ హియర్ ఆల్సో. అండ్ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను వెన్ ఐ వాజ్ షూటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ మోర్ దెన్ దట్ అండి, అంటే ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్సే కాదు, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ, ప్రతి కాలేజ్ జరిగే థింగ్స్ అని మేము చూపించడం జరిగింది. అండ్ లవ్ స్టోరీస్ ఎస్పెషల్లీ, అంటే అమ్మాయిల్ని మనం ట్రై చేసినప్పుడు గ్యాంగ్ మొత్తం ట్రై చేస్తాం. అంటే వడుతాడు ఒక అందమైన అమ్మాయి అంటే సీక్రెట్గా ఎవరు ట్రైల్స్ అడుగుంటాయి అనమాట. సో ఈ సీన్లో ఒక హిలేరియస్ బ్లాక్ ఉంది సినిమాలో మొత్తం. అంటే మొత్తం నేను మా 6-7 ఫ్రెండ్స్ అందరం కలిసి హీరోయిన్ ట్రై చేస్తాం డిఫరెంట్ వేస్లో. స్టోరీ మొత్తం చెప్పట్లేదు, ఎంజాయ్ చేస్తున్నారు. సో అండ్ సిఎస్సి ఐఎమ్ యాక్చువల్లీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ రియల్ లైఫ్లో, కానీ దీనిలో మెకానికల్. సో పంచులు వేసుకుంటారు కదా, ఇప్పుడు రాయల్ మెక్రా అంటాం. దాని తర్వాత సివిల్ అంటే అరే సివిల్ వాళ్ళు నార్మల్ మేస్త్రీలు కూడా పనిచేస్తారు జస్ట్ ఫర్ ఫన్ అనమాట. అండ్ హీరోయిన్ ఎలక్ట్రికల్ అనమాట. అనమాట అంటే ఇంత మెకానికల్ ఎందుకు సపోర్ట్ చేస్తామంటే వాళ్ళ మిషన్స్ రన్ అవ్వాలంటే ఎలక్ట్రిసిటీ కావాలి కదా, నైస్ రిలేషన్షిప్ అంటది, అందుకని సపోర్ట్ చేస్తున్నాం అంటారు. సో ప్రతి ఒక్కరికి, ఈవెన్ నాట్ ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజ్ అందరికీ కూడా, ప్రతి స్టూడెంట్స్ కి లాస్ట్ బెంచ్ అనేది ఒక మెమరబుల్ ఈవెంట్. అది లాస్ట్ బెంచ్ అనేది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. సో మీదే బెంచ్? నాదా అంటే డిపెండ్స్ అనమాట. అంటే నాకు నిజంగా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే నేను ఫస్ట్ బెంచ్ లో కూర్చొని చూసేవాడిని, లైక్ చూసేవాడిని అంటే వినేవాడిని. అండ్ నాకు ఇది కష్టం ఈ లెక్చర్ అంటే ఎస్పెషల్లీ C++ ఉంటాయండి కంప్యూటర్స్ వెనకాల కూర్చునేవాడిని. అదే ఫిజిక్స్ కొంచెం ప్రాక్టికల్ గా ఉంటే ఐ వుడ్ కమ్ ఇన్ ద ఫస్ట్ బెంచ్. బట్ సినిమాలో మాత్రం మామూలు లాస్ట్ బెంచ్ కాదు, ఫుల్ రౌడీ గ్యాంగ్ అనమాట మాది. లుంగీలు కట్టుకొని చైన్ చుట్టి మొత్తం శివ నుంచి ఇన్స్పైర్ అయి ఉంటాం మా గ్యాంగ్ మొత్తం. సో శివ మూవీని కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవచ్చు అనమాట మూవీ చూస్తే. వి ఆర్ ఫ్యాన్స్ ఆఫ్ దట్ ఫిల్మ్ ఇన్ ద మూవీ. ఓకే మూవీలో. అండ్ మా సినిమాలో ఆబ్వియస్లీ ఈవెన్ మన శరణ్ బాయ్ ఇస్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బాలయ్య బాబు. సో మా సినిమాలో కూడా వి హావ్ ఎ రెఫరెన్స్ అనమాట, వేర్ మేమందరం నాన్ స్టాప్ పొద్దు నుంచి రాత్రి వరకు నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ వేసి చూపిస్తాం అనమాట బాలయ్య బాబు సినిమాలన్నీ. లైక్ హీస్ ఆర్. సో మీతో మాట్లాడిన కాలర్ లైన్ లో ఉన్నారు శైలజ గారు. శైలజ గారు, హలో. హలో శైలజ గారు, కిరాక్ పార్టీ టీం ఉన్నారు, మాట్లాడండి. హలో హలో శైలజ గారు, హాయ్ అండి, దిస్ ఇస్ నిఖిల్. శైలజ గారు, టీవీ వాల్యూమ్ తగ్గించేసి ఫోన్ లో మాట్లాడండి, డిస్టర్బెన్స్ ఉంది. హాయ్ శైలజ. హలో శైలజ గారు, నిఖిల్ మాట్లాడుతున్నారు మీతో, కానీ మీరు సరిగా వినట్లేదు. హాయ్ నిఖిల్. హాయ్ అండి, చెప్పండి వాట్ ఏం చేస్తున్నారు? చూసారా సినిమా కిరాక్ పార్టీ? చూసామండి. ఎప్పుడు ఎక్కడ? రాజమండ్రిలో చూసామండి, శ్యామ్లలో. ఓకే ఓకే, హౌ డిడ్ యు ఫీల్? ఎలా అనిపించింది సినిమా? హలో, సినిమా ఎలా అనిపించిందండి మీకు? చాలా బాగుందండి. థ్యాంక్ యూ. మీరు ప్లీజ్ ఏమైనా గెస్ట్ చేస్తున్నారా మీరు, ఎవరు ఏంటి అనేది? మా సిస్టర్ వాయిస్ లో ఉంది. ఎవరు మీ సిస్టరా? మా సిస్టర్ వాయిస్ లో అనిపిస్తుంది. అనిపిస్తుందా? ష్యూరా? హాయ్. హలో
మేడం శైలజ్ గారు ఇక్కడ Hello? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హలో ఎవరండి? హాయ్ తమ్ముడు. ఓ నువ్వా? ఓకే మా సిస్టర్ బ్రో, మా అక్క. ఓకే ఆబ్వియస్లీ మీకు నచ్చుద్ది. అవును. మీ ఫ్రెండ్స్ కి నచ్చిందా మ్యామ్ శైలజ గారు? మీ ఫ్రెండ్స్ అందరికి నచ్చిందా? బాగా తీసాడా శరణ్? ఓకే అండి, మా స్టూడెంట్స్ అందరూ చాలా సార్లు చూస్తున్నారండి సినిమా ఇది. ఓకే ఓకే. హలో, వినట్లేదు. వినపడట్లే. శరత్ గారు మీరు మాట్లాడండి. నేను ఎప్పుడు మాట్లాడతాలేండి, మాట్లాడు. ఇప్పుడు లైవ్ లో మాట్లాడండి. శైలజ గారు ప్లీజ్, మన సినిమా కదా ఇది. సో అవును, షీఈ్ లెక్చరర్ బ్రో. ఐ మీన్ అంటే నారాయణ కాలేజ్ లో లెక్చరర్. Okay, okay. సో నువ్వు అక్క, నువ్వు మీ కాలేజ్ మొత్తానికి చెప్పు సినిమా చూడమని రేపు ఎల్లుండు. అందరు యంగ్స్టర్స్ అండి, మేము అందరూ వీఆర్ ఆల్ న్యూ పీపుల్ మోస్ట్ ఆఫ్ దెమ్. అంటే నేను కాదు ఆబ్వియస్లీ, కాబట్టి నాకు అలా ఫీలింగ్ వచ్చేసింది. సో ఈ యంగ్స్టర్స్ ని సపోర్ట్ చేయమని యూత్ కి చెప్పండి. హలో, టీవీ చూస్తున్నాను. థ్యాంక్ యూ శైలజ గారు కాల్ చేసినందుకు. అండ్ నెక్స్ట్ కాలర్ బాలసుబ్రహ్మణ్యం గారు లైన్ లో ఉన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారు, హలో. బాలసుబ్రహ్మణ్యం గారు. నిఖిల్ సార్. హలో సార్, హాయ్ సార్, నమస్తే ఇంతకు ముందు సినిమాలని చూసాను సార్ మీది. సార్. హ్యాపీ ఉగాది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ సార్. కిరాక్ పాటి చూడలేదా సార్ ఇంకా? ఇప్పుడే సార్ మార్నింగ్ షో చూశాను. ఓకే 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 సార్. ఎక్కడ సార్ అది? ఎక్కడ చూసారు? తిరుపతి సార్. తిరుపతిలో. ఓకే ఓకే. చూసారంట? అయ్యో కట్ అయిపోయింది. ఫోన్ కట్ అయిపోయింది. మాడదాం అనుకున్నామే. సో బాలసుబ్రహ్మణ్యం గారు కాల్ చేశారంటే ఒక పాట పాడిందాం అనుకున్నాం. శరణ్ గారు, అంటే మీకు ఫస్ట్ మూవీ కాబట్టి మూవీ స్క్రీన్ మీద, బిగ్ స్క్రీన్ మీదకి వచ్చే వరకు టెన్షన్ ఉంటుంది. సో మార్నింగ్ షో ఫస్ట్ స్క్రీన్ మీద పడగానే మీ ఫీలింగ్ ఏంటి? నాకు లైఫ్లో ఎప్పుడు పడినంత టెన్షన్ ఆ రోజు పడ్డా అనమాట. అంటే బాక్స్ బద్దలైపోయింది నాకు రోజు. బాక్స్ బద్దలైపోయింది. ఆ రోజు ఏంటంటే ఆ టాక్ వచ్చే వరకు లక్కీగా ఏంటంటే మనకు ఓవర్సీస్ నుంచి ముందు టాక్ వస్తుంది. అంటే మార్నింగ్ లేవగానే ఆ రోజు నైట్ అంతా నిద్ర పట్టలేదు. ఇంకా అంటే మళ్ళీ తర్వాత ఆ రోజు అంటే నెక్స్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు ఇంత ఉంటుందో లేదో తెలియదు, కానీ కెరీర్ డిసైడింగ్ ఫ్యాక్టర్. అండ్ మన మూవీ అనేది ఒకటి వచ్చిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది ఒక టెన్షన్ ఉంటుంది. మెయిన్ కంపారిజన్స్ ఉంటాయి ఆ మూవీకి ఈ మూవీకి ఏంటి. డైరెక్షన్ పార్ట్ లోనే ఎక్కువ కంపారిజన్స్ ఉంటాయి. ఏదైనా కంపేర్ చేసారా మీకు? చేయలేదు, ఎందుకంటే చాలా మంది చూడలేదండి సినిమా. అంటే కన్నడ సినిమాలు అంటే మన దగ్గర అసలు రావు మంచి. అంటే లైక్ మరీ అది ఏదైనా రేర్ సినిమా తప్ప. మీ ఫ్రెండ్ సర్కిల్ లో చేస్తారంటే ఐ మీన్ అంటే చేస్తారు, కానీ వాళ్ళకన్నా మనం ఏంటంటే కొంచెం బెటర్ విజువల్స్ కానీ బెటర్ ఐ మీన్ అందులో నిఖిల్ చెప్పినట్లు ఆ మూవీకి కొంచెం లెంగ్త్ ఎక్కువ. Length ఎక్కువ ఉంటుంది, చేయాలంటే మేజర్ పార్ట్స్ లాంటివి దట్ అండ్ కష్టం అవుతుంది. మన ప్రొడక్షన్ హౌస్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ తనకు వాళ్ళు కూడా చాలా మంచి ఫ్రీడమ్ ఇచ్చారు. సో ఏంటంటే ఆ గ్రాండియర్ కానీ అది కానీ అంటే మీరు మూవీ చూసినప్పుడు మనకి అదే అనిపిస్తుంది. ఇట్స్ లైక్ ఏ ఫ్రెష్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది అనమాట. కంప్లీట్ రెగ్యులర్ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ లాగే. మీరు అసలు ఎక్కడ అంటే మీరు థియేటర్కి వెళ్ళిన తర్వాత మీరు ఇది జర్నీ అండి. నేను చాలా మందికి ఇప్పుడు చెప్తున్నాను కూడా, కిరాక్ పార్టీ అనేది ఒక కథ కాదండి. లైక్ ఈ సినిమాలో అంటే పార్టీ అంటే అలా ఉంది. ఇట్స్ జస్ట్ అ హోల్ జర్నీ ఆఫ్ ఇట్స్ జర్నీ అనమాట. ఆ జర్నీ మీరు ఎక్స్పీరియన్స్ అంటే మీరు థియేటర్కి రావాలి. ఎందుకంటే మేము ఒక లైన్లో చెప్పమంటే మేము చెప్పలేము కిరాక్ పార్టీ. ఎందుకంటే ఒక కాలేజ్లో జరిగే ఇన్సిడెంట్స్ అలా స్మూత్గా వెళ్తూ ఉంటే ఆ కామెడీ, ఆ ఫన్, ఆ లవ్ స్టోరీస్, ఆ గొడవలు, ఆ ఫైట్స్, ఆ ఎమోషన్స్ ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ అవుతాయి కానీ తెలియదు మనం. సో అక్కడికి ఒకసారి థియేటర్కి వచ్చిన తర్వాత జనాలు ఆ జర్నీలోకి ఇన్వాల్వ్ అయిపోతున్నారు. సో బయటకు వచ్చిన తర్వాత అరే చాలా భలే ఉందిరా సినిమా, బాగుంది సినిమా అని చెప్పి ఈ రోజు ఆ వర్డ్ ఆఫ్ మౌత్ ఏదైతే ఉందో అది స్ప్రెడ్ అయిందండి. అంటే లిటరలీ చెప్తున్నాను, మేము చాలా తక్కువ వచ్చాము, ఇది టీవీలో కూడా ఎక్కువ రాలా. సో మా పబ్లిసిటీ అంతా చేస్తుంది ఆడియన్సే. సినిమా బాగుంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని. సో ఐ వాంట్ థ్యాంక్ దెమ్ ఫస్ట్ ఫర్. సో సిమ్రన్, మీరు అండ్ సంయుక్త, సో ఇద్దరితో కంపేర్ చేస్తే సంయుక్త ఈ మూవీకి కొంచెం సీనియర్ అని చెప్పాలి. సో మీకు ఈ మూవీలో ఎక్కువ హెల్ప్ చేసింది ఎవరు? How much she helped me? No, who helped you most? Who help you? I think Sharan sir and Nikhil. ఒక్క సెకండ్ నాకు గుండా ఎంత హెల్ప్ చేశానండి తెలుగు డైలాగ్స్. And Sharan sir. సో Actually both of them. ఎలా అనిపించింది అంటే చేస్తున్నప్పుడు కంపారిజన్స్ ఏమైనా ఉన్నాయా తనకి మీకు? తను అలా చేస్తుంది, మీరు ఇలా చేస్తున్నారు అని చెప్పి. అండ్ మీది మేజర్ రోల్, తనది కూడా మేజర్ రోలే. సో ఎలా అనిపించింది? I mean, how do I feel about the comparison? I think there's no hero heroine in this movie. The college is the hero. So I don't think about that at all. I just think about the movie and has to be hit, and it is. And I think the college is the hero, the music is the hero.
కానీ షాకింగ్ ఏంటంటే ప్రతి హీరోయిన్ ఎప్పుడు ఏంటంటే సినిమా చేసి వెళ్ళిపోతారు. ఈ అమ్మాయి ఏంటంటే ప్రమోషన్స్ ఇన్వాల్వ్ అయ్యి దాని తర్వాత మళ్ళీ బుక్ ఇవన్నీ ఉంటాయి కదండి, మన ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి, ఎన్ని సీట్లు అమ్ముతున్నాయి, ఇవన్నీ ఫస్ట్ టైం చూశాను. అండ్ షీఈ్ వెరీ హ్యాపీ, యూనో ఇక్కడ అవసరమైంది, అక్కడ అవసరమైంది, ఇక్కడ బాగుందని. ఇవన్నీ అవుతాయి, నీకు అది ఆబ్వియస్ సినిమా బాగుంటే అన్నీ అవుతాయి, వరి అవ్వకని చెప్తాను. మీ పార్ట్ 2 నేనా? కిరాక్ పార్టీకి పార్ట్ 2 నా? ఆ టెన్షన్ యాక్చువల్గా అనిల్ గారు అయితే సేయింగ్ అనమాట, లైక్ కిరాక్ పార్టీ పార్ట్ 2 తీయాలి, అది USA లో అంటే సంథింగ్ వీళ్ళందరూ గ్యాంగ్ అంతా కలిసి అబ్రాడ్ వెళ్తే ఏం జరుగుద్ది అని. సో ఐ ఈస్ వెరీ వెరీ హ్యాపీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ సైడ్ నుంచి చెప్పండి. ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత MS ఓకే MS అది తీస్తారో లేదో తర్వాత చూద్దాంలేండి. బట్ ఫస్ట్ అయితే ఎవ్రీబడి ఈస్ వెరీ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ నార్మల్ గా రీమేక్ మూవీ అనగానే ఫస్ట్ డైరెక్ట్ చేసిన డైరెక్టర్ నే ఎక్కువ ప్రపోజ్ చేస్తూ ఉంటారు. కొత్త డైరెక్టర్ ని తీసుకోవడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపేరు, మెయిన్ అంత ధైర్యం చేయరు. సో ఎందుకు శరణ్ గారికి? అంటే బికాజ్ అతను ఇంజనీరింగ్ స్టూడెంట్ అండ్ ఈస్ వెరీ వెరీ టెక్నికల్ ఎక్విప్ పర్సన్. అంటే తను చేసిన ఇంతకుముందు 4 ఫిల్మ్స్కి ఈ వాజ్ లైక్ డైరెక్టర్కి ఈ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ద డైరెక్టర్ దోస్ ఫిల్మ్స్ ఆల్సో. అంటే పక్క నుండి ఈ వాజ్ ఆల్వేస్ దేర్ గైడింగ్. అండ్ తను అన్నట్టు చందు డైరెక్టర్ తను కాకుండా అదే ఫ్రెండ్స్గా చేసుకున్న సినిమాలన్నీ ఈ సినిమా కూడా అలాగే చేశారు. ఓన్ ఏంటంటే ఈసారి తన పేరు డైరెక్టర్ పడింది. సో ఈవెన్ ప్రేమం హిట్కి కానీ కార్తిక్ అన్ని సినిమాలు కూడా తన క్రెడిట్ కూడా ఉంది. సో హీస్ వెరీ బ్రిలియంట్ అండ్ వీ థాట్ హీ కెన్ హ్యాండిల్ ఇట్. అండ్ మెయిన్ ఐ వాంట్ సే అండి, లైక్ యూనో బికాస్ ఇంతకుముందు మా ప్రొడ్యూసర్ కూడా చెప్తున్నారు దట్ ఫస్ట్ 3 days కలెక్షన్స్ ఏవైతే వచ్చాయో దాంతోనే మా సినిమా ఇట్స్ వెరీ స్మాల్ ఫిల్మ్ అండి. సినిమా ఇస్ లైక్ ఆల్రెడీ ఇంటూ ప్రాఫిట్స్. సో ఇది చాలా చాలా పెద్ద విషయం, ఎందుకంటే ఈ మధ్యకాలంలో సినిమా తీస్తే ఫెస్టివల్ సీజన్ కూడా ఎవ్రీథింగ్ కలిసి వచ్చింది. అండ్ గురువారం సాయంత్రం కలిసి వచ్చినట్టు మాకు ఉగాది కలిసి వచ్చింది. మెయిన్ మూవీకి మేజర్ పార్ట్ మ్యూజిక్ కూడా. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం చిన్న బ్రేక్ తర్వాత. చిన్న బ్రేక్. సో మూవీ సక్సెస్ లో కీ రోల్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. ఎక్కడ స్టూడెంట్స్ ఫ్లేవర్ పోకుండా అండ్ మీ ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత మళ్ళీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయని చెప్తున్నారు. సో అజనీష్ లోక్నాథ్ ఆయన గురించి డెఫినెట్ గా మాట్లాడుకోవాలి. అజ్జు బాయ్ అంటే అందరం కలిసి హీస్ లైక్ ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పుడు రైట్ నో ఆ ట్రైలర్ చూస్తుంటేనే నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది, ఎందుకంటే నేను యాక్చువల్లీ థియేటర్కి వెళ్ళి మళ్ళీ నేను సినిమా చూడను ఇప్పుడు, బికాస్ ఆఫ్ మై సెంటిమెంట్. సో ఏ మ్యూజిక్ అయితే గురువారం కానీ ఈ లాస్ట్ బెంచ్ సాంగ్ కానీ అట్టా అట్టా టా అది ఎంత హిట్ అయిపోయిందంటే సినిమాకి ఓపెనింగ్స్ రావడం కారణం కూడా మ్యూజిక్. అండ్ మీరు థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు ఆ ఫీల్, ఆ ఎమోషన్స్ అని కూడా అజనీష్ లోక్నాథ్ వల్లే అవుతున్నాయండి. అండ్ ఇంక్లూడింగ్ ద ఫన్ సీన్స్ ఆల్సో. అదొక చిన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది, అదేంటి అది జుమ్ 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 చాలా బాగుంటుంది. సో ఐ థింక్ అజనీష్ ఇస్ అవుట్ డన్ హిమ్సెల్ఫ్. ఫైట్ సీన్ కూడా. సో ఇవన్నీ మ్యూజిక్ ఇంత బాగుండడం వల్లే సినిమా సచ్ బిగ్ హిట్ అండి. కూడా చాలా మంచి ప్లస్ అయింది. సో మీరేం చెప్తారు అజనీష్ గురించి? ఎంత ఫ్రీడమ్ ఇచ్చారు తనకి? ఏమైనా స్ట్రెస్ ఎక్కువ ఇచ్చారా? తనకి ఫ్రీడమ్ ఇచ్చా, బోల్ టైం కూడా ఇచ్చామండి. ఈ సో టాలెంటెడ్. బట్ ఏంటంటే చాలా బాగా ఇస్తాడు. అంటే ఐ మీన్ తను మూవీని చూసే పర్సెప్షన్ వేరు. ప్రతిదంటే మనం ఒకటి అనుకుంటాం కదా, తను ఒకటి అనుకుంటాడు, అది ఇది. కానీ అల్టిమేట్ ఏంటంటే తన మ్యూజిక్ ఇస్ ఆసమ్. ఇప్పుడు ఈ రోజు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ ఇట్స్ లైక్ కంప్లీట్ ప్యాకేజ్. అంటే వెరీ రేర్ ఆ రెండు అలాగా. ఈ సినిమాలో ద విజువల్స్ అండ్ ద మ్యూజిక్ అండ్ అన్ని కలిసి చాలా మంచిగా, అంటే ఇట్స్ గివ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ ఆడియన్స్ అండి. యూజువల్గా ఇంత మంచిగా అవ్వవు. లైక్ చాలా లక్, ఎందుకంటే ఈ సినిమాకి లక్ కూడా చాలా అవసరం అండి సినిమా హిట్ అవ్వాలంటే. అవన్నీ కూడా కుదిరినాయి సినిమాకి. రైట్, కాలర్ లైన్ లో ఉన్నారు మీతో మాట్లాడడానికి హరికృష్ణ గారు మండపేట నుంచి. హరికృష్ణ గారు రైట్. సో మీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడాలి. జూనియర్ టు సీనియర్, బేర్డ్ లుక్, ఇవి అవి ఆ ట్రాన్స్ఫర్మేషన్ కష్టం అనిపించిందా? అంటే మూవీ తీస్తున్నప్పుడు అంటే ఈ టైం పీరియడ్ లో మీరు చేయాలి, తప్పకుండా చేయాలి కాబట్టి. అంటే ఈ మధ్యకాలం ఏమైందంటే ప్రతి యాక్టర్ అవి చేస్తున్నారండి. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సూపర్ స్టార్స్ లైక్ ఆమిర్ ఖాన్ గారిని చూస్తే దంగల్ సినిమాలో ఎంత సూపర్ ట్రాన్స్ఫర్మేషన్, మన రజనీకాంత్ గారు లైక్ ఆర్ ఈవెన్ మన చిరంజీవి గారు లైక్ ఫర్ సైరా. సో ఇవి ప్రభాస్ ఫర్ బాహుబలి అని ఏంటి ఏమైపోయిందంటే అందరు జనాలు చూసి అలవాటు అయిపోయింది. అంటే దే నీడ్ హై క్వాలిటీ అవుట్పుట్. సో నేను ఈ సినిమా చేస్తే ట్రాన్స్ఫర్మేషన్ బాగుంటే సినిమా ఆడుద్ది. ఒకవేళ నా పర్ఫార్మెన్స్ నా ట్రాన్స్ఫర్మేషన్ సరిగా లేకపోతే సినిమా ఆడదని నేను ఫిక్స్ అయిపోయాను ఫస్ట్ టైం. అంటే జూనియర్ క్యారెక్టర్ కి ఎలా కావాలో అలా ఉన్నారు, సీనియర్ క్యారెక్టర్ కి ఎలా కావాలో అలా ఉన్నారు. ఆ షట్టర్ ఎత్తడం, లుంగి కట్టుకోవడం అవన్నీ కూడా బాగా సెట్ అయ్యాయి. అంటే శరణ్ గారికి కూడా దాంట్లో ఎక్కువ కేర్ తీసుకుని ఉండొచ్చు. ఆల్మోస్ట్ పర్ఫార్మెన్స్ వైజ్ తన నన్ను బాగా ఇన్స్ట్రక్ట్ చేశారండి. సో ఈ పర్ఫార్మెన్స్ క్రెడిట్ అంతా తనకే అవుతుంది. అండ్ ఒక 10 kilos నేను పెరిగానండి సినిమాకి.
సో ఫర్ ద సెకండ్ హాఫ్ దాని తర్వాత 10 kilos లూజ్ చేయడం అనేది ఇప్పుడు చాలా మీరు కష్టం. పెరిగిన లుక్ ఇది కాదు, ఇది నెక్స్ట్ సినిమా లుక్ అంటే ఫస్ట్ ఇది లుక్ అనుకోకండి, ఎందుకంటే ఇది ఒక 1 week నుంచి నిద్రపోని లుక్. ఇది నాకు అసలు నిద్ర పట్టట్లేదు. టెన్షన్ గురించి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుంది అండ్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎంజాయ్ అయిపోయింది. ఇప్పుడు ఆ పార్టీ తర్వాత ప్రమోషన్ ఇవన్నీ ఏంటంటే కొంచెం నన్ను అసలు చూడకండి అసలు అది నేను రాకూడదు, బట్ సినిమా గురించి షేర్ చేసుకోవాలని చెప్పి వచ్చాను. సో ఈ లుక్ కాలర్ డిఫరెంట్. మళ్ళీ లైన్ లోకి వచ్చారు. హరికృష్ణ గారు కాల్ తీసుకుందాం. హరికృష్ణ గారు హలో హలో సార్, హాయ్. హలో హాయ్ సార్. భయ్యా నేను నిఖిల్ని. మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మెండపేట సార్, తూర్పుగోదావరి జిల్లా. అవునా, చూసారా సార్ మన సినిమా? చూశాను. మేము ఫస్ట్ షోకి వెళ్ళిపోయాను సార్. Oh, Okay. thank you. మెండపేట. ఎలా అనిపించిందండి మీకు? నాకైతే సెకండ్ హాఫ్ మీ గెటప్ ఉంది కదా, గెటప్ పెంచుకుని ఆ గెటప్ అది మాత్రం చాలా ఎక్సలెంట్ సార్. నేను కూడా నేను దాకా అదే గెటప్ లో ఉన్నాను సార్. ఓ ఈ రోజు సేవ్ చేశాను. పర్లేదు సినిమా, కానీ నువ్వు సినిమా చూసావు, అది అంతకన్నా హ్యాపీ. ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పండి సినిమా లైక్ గో వాచ్ ద మూవీ అని. హరికృష్ణ ఏం నచ్చింది మీకు మూవీలో? సినిమా కొనుక్కున్నాం సార్ ఆల్రెడీ. మేము ఆల్రెడీ సినిమా ఇచ్చాం. ఓహోహో, ఏంటి మీరు సినిమా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారా? డిస్ట్రిబ్యూషన్ దగ్గర మేము ఎంజీ అది థర్డ్ పార్టీ కొన్నాం సార్ మేము. ఓకే ఓకే, ఎలా ఉందండి? బాగానే ఉందా సినిమా కలెక్షన్స్? చాలా బాగుంది కాబట్టి సార్, మీరంటే నాకు చాలా అభిమానం సార్. మిమ్మల్ని ఆల్రెడీ సార్ మీట్ అయ్యాను ప్రసాద్ ల్యాబ్ కూడా. నేను ఆల్రెడీ అసిలేట్ చేస్తున్నాను సార్. మేము చెప్తాను కూడా మేము మీట్ అయ్యాను. ఓ వా కాదు, నాకు చాలా హ్యాపీ ఏంటంటే మీలాంటి డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఫోన్ చేసి సినిమా డబ్బులు వస్తున్నాయి, కలెక్షన్ చాలా బాగుందని చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మీరు సేఫ్ అవ్వాలి, మీరు డబ్బులు చేసుకోవాలి. అండ్ సారీ, మేము పర్సనల్గా మాట్లాడుకుంటాం. బట్ సో హరికృష్ణ గారు, శరణ్ గారి డైరెక్షన్ ఎలా అనిపించింది మీకు? నాకైతే డైరెక్షన్ చాలా బాగుంది సార్. ఆయన ఫస్ట్ గెడ్డంతో అదే అలా స్టార్ట్ వస్తారు కదండి, గెడ్డంతో స్టార్ట్ అయ్యి అలా గోడ బద్దలు కూడా వస్తారు. అది చాలా బాగుంది. హరికృష్ణ గారు మీరు మొత్తం కథ చెప్పకండి, జనాన్ని చూడండి సినిమా మళ్ళీ చేసినట్టు మళ్ళీ అనిపించింది సార్ నాకు. ఓకే ఓకే, పబ్లిసిటీ అన్ని కొంచెం బాగా చేయండి, జనాలు వెళ్ళమని చెప్పండి. చైన్ చేతికి కట్టుకొని వస్తారు కదా సార్, అది యా అది మాత్రం ఎక్సలెంట్ సార్. నాకు ఆ సాంగ్ చేయాలని ఎప్పటి నుంచో నిన్న మన కంప్లీట్ అయిన సార్ సాంగ్ చేసాం. మేము సరదాగా డాన్స్ ప్యాక్ చేసాం సార్. మేము చేశారా మంచిగా? ఈ రోజు ఇట్లా అందరూ తిరుగుతున్నారు, ఎందుకు అలా గెడ్డం గురించి గెండ ఎందుకు పెంచామంటే మీకు సినిమా రిలీజ్ అయ్యాక చేయించబడిన అలా తీయించాను అలా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. మీరంటే కూడా మాకు చాలా ఇష్టం అండి. మనం 100% కలుద్దాం. నేను మండపేట వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ హరికృష్ణ గారు కాల్ చేసినందుకు. సో శరణ్ గారు, ఫస్ట్ మూవీ రిలీజ్ అయ్యి హిట్ అయినా అంతే ప్రెషర్ ఉంటుంది, ఫ్లాప్ అయినా అంతే ప్రెషర్ ఉంటుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మూవీ హిట్ అయిపోయింది, మంచి సక్సెస్ వచ్చింది. సో ఇంకా ప్రెషర్ పెరుగుతుంది మీకు నెక్స్ట్ మూవీస్ మీద. సో ఎలా ఉంది? అదే ఇంక ప్రతి ఒక్కరు వార్నింగ్ ఇచ్చినట్టే, చూడు సెకండ్ సినిమా మరి అంటే ఆడియన్స్ లో కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇంత మంచి మూవీ ఇచ్చారు కాబట్టి దట్ నెక్స్ట్ మూవీ కూడా అది లైక్ కాలేజ్ ఫిల్మ్ కదండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ కి ఇప్పుడు వెయిట్ చేస్తారు ఆ సినిమా గురించి. అంటే తను అది ఎలా తీసాడు కాబట్టి ఇది ఎలా తీస్తాడు అని చెప్పేసి. అండ్ యా, ఐ మీన్ ఇంకోటి అంటే ద మోస్ట్ రిఫ్రెషింగ్ థింగ్ ఫర్ మీ, సారీ శర్మ కట్ చేస్తున్నాను, బట్ అతను ఇంతకుముందు ఫోన్ చేశారు కదండి. సినిమా హిట్ అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం వెన్ వీ గెట్ వెరీ గుడ్ కలెక్షన్స్ అండి సినిమా. సో పబ్లిక్ సినిమా చూస్తున్నారంటే పబ్లిక్ ఈజ్ ద బెస్ట్ రివ్యూయర్, బెస్ట్ ఇంటెలిజెంట్ అనమాట వాళ్ళే. సో వాళ్ళు సినిమా చూస్తానంటే ఇంకా సినిమాని ఆపేది లేదు. అండ్ అతను అంటున్నట్టు ద మూవీస్ మేకింగ్ అమేజింగ్ కలెక్షన్స్. అండ్ ఇక్కడే కాదండి, ఆల్ అక్రాస్ ద వరల్డ్, ఈవెన్ యూఎస్ఏలో కూడా ఫస్ట్ 2 days వీ బ్రోక్ ఈవెన్ అండ్ గాట్ ఇంటు ప్రాఫిట్స్. సో దిస్ ఇస్ గుడ్ న్యూస్. అండ్ ఇలా పబ్లిక్ వచ్చి మమ్మల్ని ఆదరిస్తున్నారు కాబట్టి ఇంకా మంచి సినిమాలు తీసే అవకాశం మాకు దొరుకుతుంది. సో 10 years నుంచి మూవీస్ చేస్తున్నారు, చాలా సక్సెస్ఫుల్ చూసారు. Yeah. ఇప్పుడు ఆడియన్స్ ఏంటంటే రివ్యూస్ చూసి కొంతమంది మూవీకి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. Yeah. రివ్యూ బాగుంటే వెళ్ళే వాళ్ళు, బాగోకపోతే వెళ్ళని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో రివ్యూస్ మీద మీ కామెంట్ ఏంటి? వెల్, రివ్యూస్ అన్నవి వాళ్ళ స్వేచ్ఛ అండి, మనం వాళ్ళ ఇష్టం అది. బికాస్ ఇప్పుడు అందరి దగ్గర ట్విట్టర్, ఫేస్బుక్ అందరి దగ్గర ఉంది కాబట్టి నేనే ఒక రివ్యూ అయిపోవచ్చు, నేనే ఒక రివ్యూ పెట్టచ్చు సినిమా గురించి. సో అది వాళ్ళ ఇష్టం. కానీ ఓవరాల్గా మన సినిమా ఎప్పుడు హిట్ అవుతుందంటే అందరూ వచ్చి సినిమా చూసినప్పుడు. నిజంగా సినిమా బాగాలేకపోతే మధ్యాహ్నమే ఎవరు ఉండరు. సో ఈ రోజు మా సినిమా ఎంత పాజిటివ్గా పీపుల్ వచ్చేసి ఈ రోజు కూడా ఫుల్ హౌస్ఫుల్స్ ఉన్నాయి, నాన్ స్టాప్ ఉన్నాయంటే సినిమా వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ ద బెస్ట్ రివ్యూ. అంటే నేను మీకు చెప్తాను సినిమా బాగుంది, మీరు ఇంకొకరు చెప్తారు సినిమా బాగుంది, దిస్ ఇస్ ద బెస్ట్ రివ్యూ. అది టూ మచ్ పబ్లిసిటీ అది. సో అండ్ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ మ్యాటర్స్. రివ్యూస్ అనేవి ఎక్కడంటే ఏదైనా పెద్ద, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు హిందూ చాలా బాగా ఇచ్చింది, టెక్నికల్ క్రానికల్ చాలా బాగా ఇచ్చింది, ఒక చిన్న పబ్లిసిటీ యాడ్ అవుతుంది. సో అంతేగాని నాకు తెలిసి సినిమాలు రివ్యూస్ పెట్టాడితే ఇంకా సినిమాలు తీసి వేస్ట్. సో యా, ఐ డోంట్ థింక్ అందరూ రివ్యూ వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళు ఏమన్నా రాసుకోవచ్చు, దట్స్ నాట్ ప్రాబ్లమ్ అట్ ఆల్. అండ్ లక్కీలీ నా సినిమాలు అన్నిటికీ బాగా సపోర్ట్ చేశారు కాబట్టి థ్యాంక్ యూ. సో సిమ్రన్, మూవీ చూసిన తర్వాత ఫస్ట్ కాంప్లిమెంట్, బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? I think our gang, I watched with them.
So they all said that they have watched the original, ఓకే. but still after watching this, they cried for me. ఓ So that's something I. అంటే ఈ అమ్మాయి చాలా ఎమోషనల్గా చేస్తుంది. సో తన వల్ల చాలా పీపుల్ ఏడుస్తారు. సో అది ఏంటి అని చెప్పకూడదు, థియేటర్కి వచ్చి చూడాలి మీరు. I'll not say. అది రివీల్ చేయట్లేదా? ఓకే. సో అంటే ఫ్యామిలీ మెంబర్స్ చూసారా? మీ ఫ్యామిలీ చూసారా మూవీ? Yeah, avnu. ఫ్యామిలీ నుంచి ఎటువంటి కాంప్లిమెంట్ వచ్చింది మూవీ చూసిన Uh, తర్వాత? they were like it doesn't look like it's your first movie, and looking very good and acted really well, and chemistry with the hero is also very nice. So that's what they said. సో నెక్స్ట్ ఆఫర్స్ ఎలా వస్తున్నాయా ఏంటి ఏమైనా రివీల్ చేస్తారా? I can't reveal, I'm in talks, but for me now it's just Kirak Party. రైట్. సో ఫైనల్లీ నేను కిరాక్ కిరాక్ పార్టీ పార్టీ మేము తనని వదలట్లా అసలు. నేను నాన్ స్టాప్ ఇక్కడ మీటింగ్స్ కూడా వెళ్ళకుండా ప్రమోషన్లో పెట్టాం. సో సో మంచి సక్సెస్ అయింది, ఆడియన్స్ కూడా బాగా ఓన్ చేసుకుంటున్నారు మూవీని, అండ్ ఉగాది కూడా మంచి ప్లస్ అయింది మీ మూవీకి. ఫైనల్ గా కిరాక్ పార్టీ గురించి నిఖిల్ ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తానండి, కిరాక్ పార్టీ సినిమా ఇట్స్ అ జర్నీ, ఇట్స్ చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇది సినిమా 100% మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. మీరు థియేటర్కి వచ్చి బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం ఒక మంచి సినిమా చూసిన అనుభూతి మీకు కలుగుద్ది. ఈ ఉగాది, ఈ వారం, నెక్స్ట్ వారం కూడా మీరు ఎన్ని రోజులు అంటే 2 రోజులు సినిమా చూడండి, యూ విల్ ఎంజాయ్ ఇట్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఎక్కడైతే Thank ఉన్నారో, you. బికాస్ మీ వల్ల ఈరోజు సినిమా ఎంత పెద్ద హిట్ అయింది. అండ్ అలాగే ఫ్యామిలీస్ కానీ పేరెంట్స్ కానీ మీరు కూడా వచ్చి చూడండి సార్ సినిమా. సో మన పిల్లలు రైట్ నో ఎలా ఉన్నారు కాలేజ్లో మీకు తెలుస్తుంది. అండ్ దిస్ ఇస్ నైస్ మెసేజ్ రెస్పెక్టింగ్ ఉమెన్. సో కిరాక్ పార్టీ ఇన్ ద థియేటర్స్, Please go go watch and it watch, right now. please. సో శరణ్ గారు మీరే ఏం చెప్పట్లేదు, ఆ సక్సెస్ మూడ్ లోనే ఉండిపోయారు మీరు. ఏం చెప్తారు మీ మూవీ గురించి? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ టు స్టూడెంట్స్ ఈ మూవీని లిఫ్ట్ చేశారు, వాళ్ళు ఈ మూవీని ఇంత పెద్ద హిట్ చేశారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి మేము థ్యాంక్స్ చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఈ వీక్ కూడా ఉంది, నెక్స్ట్ వీక్ కూడా, ఈ 2 వీక్స్ కూడా ఏంటంటే మ్యాక్సిమం మీరు చూసిన వాళ్ళందరూ మళ్ళీ చెప్పండి. మళ్ళీ ఏంటంటే నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా, మాస్ బంక్ కొట్టేలాంటి పర్వాలేదు, యూర్ ఎంజాయ్. మీ అందరికీ కంగ్రాచులేషన్స్, మంచి మూవీ ఇచ్చారు. ఈ పండక్కి ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇట్లాంటి సక్సెస్ ఇంకా రావాలి. ఆల్ ద బెస్ట్ అండ్ వన్స్ అగైన్ Thank you so much. Happy Ugadi, guys. Happy Ugadi. ఇది వాళ్ళ కిరాక్ పార్టీ టీమ్ తో స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ ABN.